ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ అయిన మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. దిస్ ఈస్ డాక్టర్ పూజా ప్రియాంక వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ప్రతి ఒక్కరు సాధారణంగా ఫేస్ చేసే మలబద్ధకాన్ని మనం తినే డైట్ లో ఒక మోడిఫికేషన్ చేస్తే తగ్గించుకోవచ్చు. బట్ అదేంటో చెప్పబోయే ముందు ఎవరికైతే మలబద్ధకం ఉందో వాళ్ళలో కలిగే ప్రాబ్లమ్స్ ఆర్ వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులు నేను మీతో చెప్తాను. మొదటిగా వాళ్ళకి గ్యాస్ ఆర్ బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ ఉంటాయి. అలాగే ఆకలి అనేది సరిగా అవ్వదు. ఈజీగా వాళ్ళకి ఫెటిగ్ ఆర్ హెజిటేషన్ అనేది వస్తుంది. మూడ్ అనేది ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటది. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అలాగే ప్రొలాంగ్డ్ గా వాళ్ళకి బవెల్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళు మోషన్ కి వెళ్ళినప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి పెయిన్ గా ఉంటది. మోషన్ పాస్ చేయడం వాళ్ళకి హార్డ్ గా పెయిన్ఫుల్ గా ఉంటది. తద్వారా వాళ్ళకి పైల్స్ అండ్ హెమరాయిడ్స్ లాంటివి వస్తాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తున్న ఈ కాన్స్టిపేషన్ ఆర్ మలబద్ధకాన్ని మనం తినే డైట్ లో ఒక చిన్న మోడిఫికేషన్ చేసుకుంటే దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. అదేంటి అంటే డైటరీ ఫైబర్. డైటరీ ఫైబర్ అంటే ఏంటి అంటే ఇది ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అన్నమాట. నార్మల్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ లాగా ఇది డైజెస్ట్ అండ్ అబ్జర్బ్ అవ్వకుండా మన ఇంటెస్టినల్ ట్రాక్ట్ మొత్తం ఇది ఇంటాక్ట్ గా ఉండి పాస్ అవుతూ ఉంటది అనమాట. ఇది జనరల్ గా రెండు రకాలు. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఇంకొకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది వాటర్ తో డిజాల్వ్ అయ్యి ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ని ఫార్మ్ చేస్తుంది. ఆ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ స్టూల్ ని ఈజీగా ఇంటెస్టైన్ లో మూవ్ అవ్వడానికి, అది స్టూల్ ని స్మూత్ గా చేసి ఈజీగా మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది స్టూల్ కి బల్క్ ని యాడ్ చేస్తుంది. బల్క్ గా యాడ్ చేసి స్టూల్స్ ని ఇంటెస్టైన్స్ లో క్విక్ గా మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫైబర్ ఏం చేస్తుంది అంటే మన కోలాన్ కి మోర్ వాటర్ ని అట్రాక్ట్ చేసి స్టూల్స్ అనేది ఇంటెస్టైన్ లో ఈజీగా, సాఫ్ట్ గా, క్విక్ గా మూవ్ అవ్వడానికి సహాయం చేస్తుంది. ఇదే కాకుండా రెగ్యులర్ గా మనం డైటరీ ఫైబర్ అనేది తీసుకుంటే అది మన బవెల్ మూమెంట్స్ ని రెగ్యులేట్ చేసి స్టూల్స్ అనేవి డ్రై అవ్వకుండా అండ్ అలాగే హార్డ్ స్టూల్స్ అనేది ఫామ్ అవ్వకుండా కూడా ఇది సహాయపడుతుంది. ఇది కాకుండా డైటరీ ఫైబర్ అనేది మన గట్ లో గుడ్ బ్యాక్టీరియాని కూడా డెవలప్ చేస్తుంది. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా అనేది గట్ లో డెవలప్ అవుతుందో అది మన బవెల్ మూమెంట్స్ కి హెల్ప్ అవుతుంది అండ్ ఓవరాల్ గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో మనకి అసలు డైటరీ ఫైబర్ ఏ ఫుడ్ లో దొరుకుతుంది అంటే మొదటిగా ఓల్ గ్రెయిన్స్ లో దొరుకుతుంది. లైక్ బ్రౌన్ రైస్, ఓట్స్, మిల్లెట్స్ ఇలాంటి వాటిలో దొరుకుతుంది. అలాగే వెజిటేబుల్స్ లో చూసుకుంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, బీట్రూట్, ఇంకా బ్రాక్లీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ పాలకూర ఇట్లాంటి వాటిలో మనకి ఎక్కువగా దొరుకుతుంది. అలాగే ఫ్రూట్స్ లో వచ్చేసరికి యాపిల్లో, ఆరెంజెస్ లో, బొప్పాయిలో, జామ పండులో, స్ట్రాబెర్రీస్ లో ఇట్లాంటి వాటిలో మనకి డైటరీ ఫైబర్ అనేది అధికంగా దొరుకుతుంది. అలాగే లెగ్యూమ్స్ లో, పల్సెస్ లో కూడా మనకి డైటరీ ఫైబర్ ఎక్కువగా దొరుకుతుంది. ఇంకా నట్స్ అండ్ సీడ్స్ లో కూడా ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఆల్మండ్స్ వీటిలో మనకి డైటరీ ఫైబర్ ఎక్కువగా దొరుకుతుంది. వీటితో పాటు సిలియం హస్క్ అనే దాంట్లో కూడా మనకి డైటరీ ఫైబర్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్స్ అన్నిట్లో డైటరీ ఫైబర్ అనేది మనకి చాలా బాగా దొరుకుతుంది. బట్ ఈ డైటరీ ఫైబర్ తీసుకోవడం ఎలా? డైటరీ ఫైబర్ ఎప్పుడైనా వాటర్ తో కరెక్ట్ గా మనం తీసుకోవాలి. అప్పుడే అది ఎఫెక్టివ్ గా మనకి డైజెషన్ కి హెల్ప్ అవుతుంది. అలాగే డైటరీ ఫైబర్ ఇంటేక్ అనేది గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ళాలి. బికాజ్ ఒకటేసారి అది ఇంక్రీజ్ చేసుకుంటే అది మనలో గ్యాస్ ఆర్ బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ ని కలుగజేస్తుంది. అలాగే డైటరీ ఫైబర్ ని మనం ఒక్క ఫుడ్ సోర్స్ మీద డిపెండ్ అయ్యి తీసుకోవడం కాకుండా వెరైటీ ఆఫ్ ఫుడ్ సోర్సెస్ మీద డిపెండ్ అయ్యి డైటరీ ఫైబర్ ని తీసుకుంటే అది కూడా మనకి ఎఫెక్టివ్ గా ఉంటుంది. జనరల్ గా మనకి డైటరీ ఫైబర్ రోజుకి ఎంత కావాలి అంటే 25 to 30 grams అనేది అడల్ట్స్ లో కావాలి. అలాగే చిన్న పిల్లల్లో చూసుకుంటే 5 grams వరకు డైటరీ ఫైబర్ అనేది కావాలి. మనం తినే ఫుడ్ ద్వారా డైటరీ ఫైబర్ అనేది బాడీకి ఒక 15% మాత్రమే అందుతుంది. అది మనం చేసే చిన్న చిన్న తెలిసి తెలియని తప్పిదాల వల్ల మొత్తం బాడీకి కావాల్సినంత డైటరీ ఫైబర్ ని మనం రోజు త్రూ ఫుడ్ అనేది ఇవ్వలేకపోవచ్చు. దానికోసం సెల్ హెల్త్ క్లినిక్ లో మా దగ్గర ఒక ప్రత్యేకమైన సప్లిమెంట్ అనేది ఉంది. అదే సెల్ ఫైబర్. మా సెల్ హెల్త్ క్లినిక్ కి విజిట్ చేసే పేషెంట్స్ ప్రతి ఒక్కరికి మేము మొదటి నెల ఈ సెల్ ఫైబర్ సప్లిమెంట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు క్లినిక్ కి విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ లో జనరల్ గా మేడం మేము ఎంత వాటర్ తాగినా మార్నింగ్ మోషన్ అనేది ఫ్రీగా అవ్వట్లేదు అని చెప్పి జనరల్ గా చెప్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి ఈ సెల్ ఫైబర్ అనే సప్లిమెంట్ ని యాడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు 1 month తర్వాత మా దగ్గరకు వచ్చి మేడం మాకు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది అండ్ అలాగే లైట్ గా ఫీల్ అవుతున్నాము, రెగ్యులర్ గా వెళ్తున్నాము అని చెప్పడం అయితే జరుగుతుంది. సో నేను ఏదైతే ఫుడ్స్ ఇందాక నేను మెన్షన్ చేశానో అవి మనం ప్రతిరోజు తీసుకోవడం కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. అండ్ తెలిసి తెలియని తప్పిదాలు ఎలా తీసుకోవాలి ఇవన్నీ కొంచెం జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా కాకుండా మనం సప్లిమెంట్ అనేది ఒకటి యాడ్ చేసుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ కి కాజ్ చేసే కాన్స్టిపేషన్ ని మనం తగ్గించుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ డైట్ లో ఈ డైటరీ ఫైబర్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ కి లీడ్ చేసే
కాన్స్టిపేషన్ ఆర్ మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. దాని నుంచి మంచి ఉపశమనం పొందొచ్చు. ఎవరైతే ఫుడ్స్ అన్ని కరెక్ట్ గా తీసుకోలేరు, లేకపోతే ఏదైనా తప్పిదాలు చేస్తారనే డౌట్ ఉన్న వాళ్ళు సెల్ ఫైబర్ అనే సప్లిమెంట్ వాడుకుంటే వాళ్ళ కాన్స్టిపేషన్ నుంచి ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ డైట్ లో డైటరీ ఫైబర్ ని ఇంక్లూడ్ చేసుకుంటే ఎన్నో సమస్యలకు గురి చేసే ఆర్ దారి తీసే మలబద్ధకం నుంచి మనం ఉపశమనం పొందొచ్చు. ఎవరైతే ఫుడ్ ద్వారా తీసుకోలేమో అనుకుంటారో వాళ్ళు సెల్ ఫైబర్ అనే సప్లిమెంట్ ద్వారా కూడా డైటరీ ఫైబర్ ని తీసుకోవచ్చు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ మా సెల్ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.